హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. రావణ్ ఫర్ యూ. యాక్చువల్లీ మనోడు పెద్ద సినిమా మీద చాలా నెగిటివ్గా వీడియోస్ చేశాడు. అవన్నీ విషయాలు పక్కన పెడితే నిన్న అల్లు అర్జున్ గారు ఒక ట్వీట్ చేశారు భయ్య. అదేంటంటే రామ్ చరణ్ గారు యాక్టింగ్ పెద్ద సినిమా చాలా బాగుందో ట్వీట్ వేస్తే దాన్ని కూడా నెగిటివ్ చేసి రామ్ చరణ్ అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్న ఈ రావణ్ ఫర్ యూ అని నిజంగా టు బీ ఫ్రాంక్ చెప్తున్నా భయ్య, వీడు వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తాడని నిన్న అర్థమైపోయింది. యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే వీడికి ఆ పువ్వుకి తేడా తెలీదు. సో వీడు ఏదేదో మాట్లాడేస్తాను అనుకున్నా. వీడికి కావాలనే రామ్ చరణ్ గారి మీద మెగా ఫ్యాన్ మీద కక్ష కట్టుతున్నాను చాలా క్లియర్గా అర్థమైపోయింది. రే ఎందుకురా ఈ బ్రతుకు, వ్యూస్ కావాలంటే రకరకాల ఉన్నాయి, ఆ విధంగా సంపాదించవచ్చు. కానీ అసలు మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ గారిని వేరు చేయడం అనేది టు బీ ఫ్రాంక్ చెప్తున్నా అది సాధ్యపడదు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ భుజాల మీద మోస్తే అల్లు అర్జున్ గారు అయ్యారు. ఆ తర్వాత ఆయనకు ఒక స్టార్డమ్ వచ్చింది, పుష్పని హిట్ కొట్టారు, అవన్నీ పక్కన పెడదాం. కానీ అల్లు అర్జున్ గారు ఎప్పుడూ కూడా ఒక చిరంజీవి గారిని కానీ ఒక రామ్ చరణ్ కానీ తక్కువ చేసి మారిన సందర్భాలు లేవు. ఓకే, ఏదో ఒక సన్నివేశం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఉన్నప్పుడు ఒక నంద్యాలకు వెళ్ళి ఒక ఇది చేశారు, ఆ తర్వాత అవన్నీ ఓకే. కానీ ఒకటే అడుగుతున్నా, అల్లు అర్జున్ గారు వేసిన ట్వీట్ని కూడా నువ్వు వ్యూస్ కోసం వాడుకున్నా చూసావా? ఎంత గలీజ్నా కొడుకు ఎవడు ఉండదు. సో ఎవడు ఎంత గలీజ్ చేసినా ఏం చేసినా సరే బాగున్న సినిమాని బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాని ఎవడు ఆపలేడు. నీకు ఎంత నెగిటివిటీ ఉండేటప్పుడు ఓపెన్ అయిపోవచ్చు కదా నాలాగా. ఇప్పుడు నేనేముంది, నేను చెప్తున్నా ఓపెనింగ్గా మెగా ఫ్యామిలీకి వేరే అభిమాని అలాగని చెప్పి ఎప్పుడు ఏ సినిమాని కూడా ఏ హీరోని కూడా నేను తక్కువ చేసి మాట్లాడను. అది నా యొక్క విఘ్నత అనుకోవచ్చు, నాకు ఇష్టం అనుకోవచ్చు. కానీ మీరేంటి సోకాలు న్యూట్రల్ అనే ముసుగులో రామ్ చరణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద ఇష్టానుసారంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం. అసలు అల్లు అర్జున్ గారు ఏం ట్వీట్ చేశారు? అసలు నీకు ఇంగ్లీష్ రావడం అదా? నాకు తెలిసి మేబీ రాకపోవచ్చు. నాకు కూడా నేను పెద్ద ఇంగ్లీష్ లిటరేచర్ కాదు, కానీ కాకపోతే దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని చదివినా సరే నీకు అర్థమయ్యేది. ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఒకతనికి హిట్ వస్తే చాలా రోజుల తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, అంత హ్యాపీగా ఫీల్ అయ్యి అల్లు అర్జున్ గారు ట్వీట్ చేస్తే దాన్ని కూడా పుష్ప ఎట్టినప్పుడు మెగా హీరోలు ఎవరు ట్వీట్ చేయలేదు, అది చేయలేదు, ఏ చెప్పు కదా. రే అల్లు అర్జున్ గారు వేసిన ట్వీట్కి ఈరోజే రామ్ చరణ్ గారు ఒక ట్వీట్ వేసి థ్యాంక్ యూ బన్నీ, నువ్వు ఇచ్చిన బూస్టింగ్ అనేది వేరే లెవెల్ అన్నారంటే మీకు అర్థం కావట్లేదురా వాళ్ళ మధ్య బాండింగ్. అరే నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఫ్యామిలీ అనేది ఫ్యామిలీయే. కానీ వ్యూస్ కోసం దాన్ని కూడా నువ్వు ఇది చేసి చూసావా? నాకు అర్థమైపోయిందిరా, నీ అంత ఎదవన్నారు ఎదవ. సారీ భయ్యా, నీకు నాకు పర్సనల్గా ఏం లేదు, మళ్ళీ చెప్పేస్తున్నా. నీకు నాకు పర్సనల్గా ఎలాంటి గ్రడ్జి కానీ ఏది లేదు. కానీ నువ్వు చేస్తున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో పనిగట్టుకొని మరి ఈవెన్ ఇంకో వీడియో కూడా చేశాడు. ఏంటది, 520 కోట్లు గ్రాస్ వస్తే కానీ పెద్ద అనేది, 420 కోట్లు గ్రాస్ వస్తే కానీ పెద్ద అనేది బ్రీకేవన్ కాదట. రే నీకు అసలు లెక్కలు అనేవి ఏం తెలుసా? తెలుగులో ఎంత బిజినెస్ ఏందో తెలుసా పెద్ద. సో ఆ విషయంలో నేను వేరే వీడియోలో మాట్లాడుకుందాం. కానీ అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ అనేది అది అన్నదమ్ములకు మించిన బాండింగ్ అది. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంథింగ్ ఉండొచ్చు. కానీ ఫ్యాన్స్ అనేది పుట్టిందే మెగా ఫ్యాన్స్ నుంచి అల్లు అర్జున్ గారికి. ఆ విషయం అల్లు అర్జున్ గారు చాలాసార్లు చెప్పారా, మీరేంటారా మధ్యలో? నాకు అర్థం కావట్లేదు. ఎస్, అల్లు అర్జున్ అనే వ్యక్తి వితౌట్ రాజమౌళి 1000 కోట్లు కొట్టిన హీరో తెలుగు నుంచి, నేను ఒప్పుకుంటా. కానీ ఆయన వేసిన ట్వీట్ని ఒక అభినందిస్తూ ఒక సినిమాని, ఆయన ఫ్యామిలీ ఒక మెంబర్ని, ఆయన చేసిన పర్ఫార్మెన్స్ని పొగుడు చేసిన ట్వీట్ని కూడా నువ్వు లాగేదామని చూసావా? అక్కడ అర్థమైపోయింది నువ్వు ఎంత అదవో. కానీ నీలాంటి యదవలు ఎంతమంది వచ్చినా ఏం చేసినా సరే ఆ బాండింగ్ని ఎవడు ఏం చేయలేడు. మరి మీకు వ్యూసే కావాలంటే మళ్ళీ చెప్తున్నా, రకరకాల కంటెంట్లు ఉన్నాయి. చెప్తుంటే కదా నువ్వు ఏదో పెద్ద రాజమౌళి గారు వారణాసి కథ వచ్చేసింది, సలార్ 2 KGF మిక్స్ అయిపోయింది, ఏవో సొల్లి చెప్తూ కదా అలాంటి చెప్పుకొని బతకొచ్చు కదా బాబు. నీకేంటి రాబు? అలాంటప్పుడు ఓపెన్ అయిపోయి డైరెక్ట్గా నేను పలానా అల్లు అర్జున్ గారు అబ్బమని, పలానా ఎన్టీఆర్ గారు అబ్బమని, నాకు మెగా ఫ్యామిలీ సినిమాస్ నచ్చవు, ఓకే డన్, మేము ఒప్పుకుంటాం. అప్పుడు చెప్పు నీ రివ్యూలు, నువ్వు కానీ నా బార్బెల్ గడి కానీ. అంతేకాని మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి యాక్టింగ్ చేయొద్దు. నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను మెగా ఫ్యామిలీ, నాది చిరంజీవి గారు. నాకు చిరంజీవి గారి సినిమాల నుంచి సినిమా అనేది ఇష్టం రా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత మహేష్ బాబు గారు, ఆ తర్వాత ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత చరణ్ గారు, ఆ తర్వాత అల్లు అర్జున్. మా ఫ్యామిలీ అది. మీరెవర్రా మధ్యలో? నాకు అర్థం కావట్లేదు. మా ఫ్యామిలీలో 100 గొడవలు ఉంటాయి భయ్, 100 కాదు 1000 గొడవలు ఉంటాయి. మీరెవరు మధ్యలో? కేవలం వ్యూస్ కోసం, కొంతమందిని రెచ్చగొట్టడం కోసం మీరు చేసే ప్రతి దానికి నేను చెప్తున్నా ఒకటే, ఫరక్ పడదు.
మా ఫ్యామిలీ అది. అల్లు అర్జున్ అది మా ఫ్యామిలీ. మేము సృష్టించిన మేము నీళ్లు పోసి పెంచిన మొక్క అది వృక్షం అయింది ఇప్పుడు. ఓకే. మేము ఒప్పుకుంటున్నాం. కానీ దాన్ని అడ్డు పెట్టుకొని మాకు గొడవ పెడదాం అనుకుంటున్నారు చూసావా? తోలు తీసేస్తాం. ఎప్పటికైనా సరే మా ఫ్యామిలీ మాది. కానీ మీరు ఒప్పుతున్నారు కదా! మీకు జీలో దమ్ముంటే నేను పలానా హీరో అభిమానిని, పలానా హీరోనికి సపోర్ట్ చేస్తాను, వేరే వాళ్ళు నాకు నచ్చదని చెప్పను నాలాగా. కానీ నేను ఎప్పుడూ కూడా ఇన్ కేస్ మెగా ఫ్యామిలీకి యాంటీ అయిన హీరోలు కూడా ఇప్పుడు కూడా నేను తక్కువ చేసి మాట్లాడను. ఎందుకంటే వాళ్ళు పడుతున్న కష్టం వాళ్ళది. ఓకే. నాకు చిరంజీవి గారి సినిమా అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే రామ్ చరణ్ గారు ఇష్టం, అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం, మహేష్ బాబు గారు ఇష్టం. అంత అని చెప్పి మిగిలిన హీరోలు తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం నాకు ఉండదు. ఎందుకంటే నా తెలుగు సినిమా బాగుండాలి. నా తెలుగు సినిమా అనేది ఇప్పుడు ప్రపంచ సినిమా స్థాయిని వెళుతున్న సినిమా. అలాంటి సినిమాను కూడా మీరు తక్కువ అంచనా వేసి తక్కువగా చేసి పెద్ది అనే సినిమాని మీరు ఎంత తక్కువ చేద్దామని చూసారా? రే నీలాంటోడు నాలాంటోడు వీడియో రికార్డ్ చేసినంత మాత్రాన సినిమా కలెక్షన్లు ఆగిపోరా? గుర్తుపెట్టుకోండిరా చెత్తన ఎదవల్లారా. ఆడెవడో $30 అంటాడు, నువ్వేమో ఎదవలా మాట్లాడుతావు. అసలు నీకు సినిమాలు మీద మినిమం జ్ఞానం లేదు, మినిమం జ్ఞానం లేదు. అలాంటిది నువ్వు కూడా పెద్ద ఈ సినిమా కోసం మాట్లాడు. ఎస్ నిజమే, ఒక కామన్ ఐడియాకి నచ్చితేనే సినిమా. కానీ నీకు ఎలాంటి సినిమాలు నచ్చుతారా? నీకు అసలు ఏ సినిమాలు నచ్చుతాయి? అసలు నువ్వు సినిమాల గురించి మాట్లాడిన తక్కువ, రకరకాల రొంకు విషయాల గురించి, ఆడపిల్లల గురించి మాట్లాడే విషయాలు ఎక్కువ. నాకు తెలియదు అనుకున్నా నీ ఛానల్ని. యాక్చువల్లీ నేను కూడా యూట్యూబ్కి వచ్చింది టు బీ ఫ్రాంక్ చెప్పేస్తున్నాను. ఇంత సొల్లినా కొడికి ఏం తెలియనివాడు ఇంత సర్వే అయినప్పుడు నాలాంటోడు ఎంతో కొంత రీసెర్చ్ చేసి మాట్లాడేవాడు ఎంతవరకు సక్సెస్ అవ్వకూడదు అనేది చేసింది నా ఛానల్ అయితే ఓపెన్ చెప్పేస్తున్నాను. సో ఇప్పటికైనా సరే ఆ రావణ్ ఫర్ యూ సమేది ఆడు నిజంగా వేరు కూడా చెప్పాడు బయటికి. నా పేరు నేను ఓపెన్ చెప్తాను. నాది TFA 9, నా పేరు నాని, నేను ఓపెన్ చెప్తా. నాది వైజాగ్. ఆడి పేరంటే మీకు సొంతంగా తెలుసా? కానీ లేదు. కానీ ఏదో మీ హీరోని పొగిడాడను భయ్యా. కొద్దిగా స్టఫ్ ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేయండి భయ్యా, బాగుపడతారు వాళ్ళు కూడా. ఏ బొక్క తెలియని ఎలాంటి నా కొడుకులందరినీ తీసుకొచ్చి ఒక మనిషి మీద నెగిటివిటీ కావాలని స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఎంకరేజ్ చేస్తే మాత్రం వాళ్ళు విష సర్పాలే మళ్ళీ కొట్టేస్తారు.